హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. గోధుమ పిండి కలుపుతున్నాను. ఏం చేస్తుంది వెరైటీగా అనుకుంటున్నారా? చపాతీ లాగా అచ్చం చపాతీని ఎలా చేసుకుంటామో అలాగే చూడండి. ఇప్పుడు నేను చపాతీ పిండి కలిపి ఒక అర్ధగంట పక్కన పెట్టేశాను. బాగా చపాతీ పిండి నానిన తర్వాత ఇలాగా చేస్తున్నాను. అచ్చం చపాతీ పిండి ఎలా తడుపుతామో కొంచెం ఉప్పు ఆయిల్ వేసి బాగా పిండి కలిపి ఒక అర్ధగంట సేపు నానబెట్టేసాను, పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఇలా చేస్తున్నాను. దీంతో ఒక చాలా స్పెషల్గా మటన్ వేసి టిఫిన్ చేస్తాను. ఇది వచ్చేసి శనివారం రోజు నైటే చేసి పెట్టేసేయాలన్నమాట. ఇంకా మార్నింగ్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు కూడా చేయొచ్చులేండి. కొంచెము ఒక ముందు నైటే చేసి పక్కన పెట్టేస్తే కొంచెం గాలికి పెట్టేయాలన్నమాట. ఆరుతాయి, చాలా బాగుంటాయి. ఇదిగోండి ఇలాగ చపాతీ రౌండ్గా చేసిన తర్వాత కట్ చేస్తున్నాను చూడండి చాకుతో. ఇంకా అంతే, ఇలాగా కట్ చేసి పక్కన పెట్టేసేయాలన్నమాట. నేను శనివారం రోజు నైట్ చేసేసి సండే రోజు మార్నింగ్ టిఫిన్ చేశాను. ఇదిగోండి ఇలాగా. చాలామంది అప్పటికప్పుడు కూడా చేసేసుకుంటారు మార్నింగే. నేనైతే ఇంకా నైట్ చేసి ఫ్యాన్ గాలికి అలాగే పెట్టేశాను అనమాట. మటను మంచిగా కడిగి 3 విజిల్స్ పెట్టి ఉడికించేసాను కుక్కర్లో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన ఆనియన్ ఫ్రై చేసుకోండి. ఓకేనా? దీనికి ఏందబ్బా మటన్ తోటిగా చపాతీలు ఏంటి కన్ఫ్యూషన్ అనుకుంటున్నారా? దీనికి మేము సుత్రా అంటాము టిఫన్. మీరు చూడండి, చేసుకోండి అచ్చం ఇలాగే. చపాతీ పిండి తడిపి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా నైటే. ఇప్పుడు మార్నింగ్ మటన్ కుక్కర్లో మంచిగా ఉడికించి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేస్తున్నాను. చూడండి ప్రాసెస్ ఎలా ఉందో. దీంతో ఒక సూపర్ టిఫిన్ అన్నమాట ఇది. కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకోండి. మటన్లో వేసేసాను కొంచెము ఉడికించేటప్పుడు ఉప్పు పసుపు వేసి. తర్వాత చపాతీలో కూడా కొంచెం ఉప్పు ఆయిల్ వేసి మనం కలిపేస్తాం కదా, ఇందులోనే కొంచెమే ఉప్పు వేసుకోండి. ఎక్కువ అయిందంటే మనం ఏమి చెయ్యలేము కాబట్టి ముందు కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి. తర్వాత చెక్ చేసుకొని సరిపోకుంటే అప్పుడు కొద్దిగా వేసుకోవచ్చు అన్నమాట. ఇలాగ మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసి ఆయిల్లో ఆనియన్తో పాటు, తర్వాత పచ్చిమిర్చి టమాటాలు వేసి మంచిగా మగ్గించుకోవాలన్నమాట. ఓకే, ఇంకా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇంకా మంచిగా ఆయిల్లో మగ్గిన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తారనమాట ఈ టిఫిన్ సండే రోజు. అది నాకు గుర్తొచ్చి సరే చేసి వీడియోలో చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇప్పుడు మటన్ వేసేసాను చూడండి. ఓకేనా? మటన్ కూడా బాగా ఆయిల్లో ఇలాగ ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోండి తగినంత. మీకు ఎంత కావాలో అంత, రుచికి సరిపడంత. నేను కొంచెం స్పైసీగా తింటాను, నాకు కారం అంటే ఇష్టం కాబట్టి నేను కొంచెము ఎక్కువనే వేసుకుంటాను. గరం మసాలా వేసాను కొద్దిగా, అంతే. ఎంత బాగా కుదిరిందంటే ఇంకా మాటల్లో చెప్పలేను అనమాట. మీరు ఖచ్చితంగా చేసుకొని తినాల్సిందే. ఇదిగోండి చింతపండు పులుసు వేసేస్తున్నాను. చింతపండు నానబెట్టేసాను కదా, ఇంకా బాగా చింతపండు పిండి ఇలాగా ఎంత పులుపు కావాలో అంత వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దండి, మరీ పుల్లగా తినబుద్ధి కాదు. కొంచెం వేసుకోండి చింతపండు పులుసు.
తర్వాత ఇదిగోండి నైటే చేసి పక్కన పెట్టేశాను అన్నాను కదా, గోధుమ పిండితోటి ఇలాగ కట్ చేసి. ఇప్పుడు ఇవి నీళ్ళు ఉడికేటప్పుడు ఇదిగోండి ఇలాగ ఆరిపోయినాయి అన్నమాట. ఇంకా ఇదిగో ఇలాగ నీళ్ళు ఉడికేటప్పుడు ఈ గోధుమ పిండితో చేసినవి ఉన్నాయి కదా, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేశాను కదా, వేసేసుకోవాలి ఇందులో. ఇదిగోండి ఇలాగా. నైటే అలాగ పెట్టేస్తే ఏమన్నా బల్లులు తిరుగుతాయేమో, ఏమన్నా కాక్రోచులు తిరుగుతాయేమో, ఎట్లా కానీ భయపడతారేమో. అలా ఏమీ కాకుండా దానిపైన ఒకటి పల్చనిది ఏదన్నా ఒకటి క్లాత్ తో క్లోజ్ చేసి పెట్టేయాలన్నమాట ఫ్యాన్ గాలికి. ఇంకంతే. లేదు అంటే మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా చూస్తుండండి, మధ్య మధ్యలో కలుపుతుండండి. మాడిపోయిందంటే మరి టేస్ట్ అంతా పోతుంది.